నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం, మంత్రి గొట్టిపాటి రవికుమార్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, కార్మిక సంఘాల డిమాండ్. ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, రేణుక, స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడ మండలం శివిని గ్రామం సమీపంలో రోయల్ అకాడమీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మహిళ స్వయం ఉపాధితో తమ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దుతామని రేణుక స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గొట్టాపు రేణుక అన్నారు. మహిళలకు వృత్తి శిక్షణ నైపుణ్యంలో భాగంగా మహిళలకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 6 మండలాల నుండి ముఖ్య అతిథులుగా సర్పంచులు హాజరయ్యారు. మహిళలకు కుట్టు మిషన్లు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విక్రాంపురం సర్పంచ్ కె మల్లిబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రేణుక మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో బడుగు, మైనార్టీ, బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తోందని తెలిపారు. వృత్తి శిక్షణ కోర్సులు ఉచితంగా నిర్వహిస్తోందని వారన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో కుగ్రామంలో పుట్టి మహిళల కోసము, అదేవిధంగా నిరుద్యోగుల కోసము, అదేవిధంగా చదువుకున్న వ్యక్తులు చదువుకొని ఏం చేయాలనే ఆలోచనలో పడితే ఏం చదువుకున్న దిక్కుతోన్న పరిస్థితులు మా ప్రాంతంలో ఉంది. ఎక్కడో విజయవాడలో, విశాఖపట్నంలో, గుడివాడలో ఎక్కడో ఏదో మనము లక్షలాది రూపాయలు డబ్బులు పట్టుకొని కోటింగ్కి వెళ్ళి ఆ డబ్బులు న్యాయం చేయ ఉద్దేశంతో విపరీతమైన కాంపిటీషన్స్ పెట్టి చాలా భయం వేసింది. ఇక్కడికి వచ్చాక ఎడ్యుకేషన్ ఫీల్డ్ గురించి చాలా బాగా తెలుసుకున్నాను. చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఎక్కడో నుంచి బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి అందులో ఇంపార్టెంట్ బిట్స్ కూడా ప్రిపేర్ చేసి మా కోసం నైట్ టైం కష్టపడి తెచ్చి మరి చదివించారు. చాలా బాగా దానికి ఫలితంగా మేము చాలా బాగా చదివాము. చాలా బాగా చదివి కూడా చాలా బాగా ర్యాంకులు తెచ్చుకున్నాము. ఇక్కడ ఎలా అంటే ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అమ్మ కన్నా అమ్మలాగా, నాన్న కన్నా నాన్నలాగా చాలా బాగా చూసుకున్నారు. మేము వెళ్ళేంత వరకు, మేము పడుకునేంత వరకు అలా వెయిట్ చేస్తూనే ఉండేవారు. పిల్లలు పడుకున్నారా లేదా, తిన్నారా లేదా, చక్కగా ఉన్నారా లేదా, ఫుడ్ బాగుందా లేదా, చాలా కేరింగ్ గా చూసుకున్నారు. జాయిన్ అయిన నుంచి ఈవినింగ్ స్పీచ్ ఇవ్వడం బట్టి, సార్ చెప్పే స్పీచ్ బట్టి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. సార్ చెప్పే బట్టి నేను చాలా దీనిగా తయారయ్యాను. అంటే నేను చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా చదివాను. నాకు మంచి ర్యాంక్ కూడా వచ్చింది. నాకు 2000 దగ్గరికి ర్యాంక్ వచ్చింది. ఇక్కడ సార్ చెప్పే బట్టి, మేడం వల్ల, సార్ ప్రతి ఒక్క స్పీచ్ బట్టి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. దాన్ని బట్టి చూస్తే ఇక్కడికి వచ్చి నేను చాలా దినంగా అయ్యాననేసి నాకు అనిపిస్తుంది. మేడ్చల్ జిల్లా కీసరా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కీసరా సిఐ శ్రీనివాస్ నివాళి అర్పించారు. సిఐ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 180వ జ్ఞానమాల జరుపుకోవడం సంతోషంగా వ్యక్తం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అందరి ముందుకు తీసుకువెళ్లాలని, ప్రపంచంలోనే గొప్ప మేధాశక్తివంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఇక విద్యార్థులు, యువత తప్పుదారి పట్టకుండా క్రీడలో రాణించాలని తెలిపారు. సహకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేడు 180వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కీసరా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కస్మరాజ్ శ్రీనివాస్ గారికి కీసర మండల అంబేద్కర్ సంఘం తరఫున, అలాగే మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. నేను చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ జ్ఞానమాల ప్రోగ్రాం ఈ ఎవ్రీ వీక్ ఈ చౌరస్తాలోనే కాకుండా ప్రతి స్కూల్లో లేకపోతే ప్రతి ప్లాట్ఫామ్లో రాజ్యాంగం గురించి, రాజ్యాంగం మనకు పొందుపరిచిన హక్కుల గురించి, హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా మనం చెప్పాల్సింది ఉంది. ప్రతిసారి మనం హక్కుల గురించి మాట్లాడుకుంటా రాజ్యాంగం మనకు ఏదైతే బాధ్యతలు, విధులు చెప్పిందో అది కూడా ప్రతి స్టూడెంట్కి, ప్రతి పర్సన్కి మనం చేరే విధంగా చేయాలని నా కోరిక. అదేవిధంగా మిత్రులు చెప్పినట్టు యువత పెడద్రోగిన పడకుండా ఈ డ్రగ్స్ సంబంధించి ఇంకేదైనా సైబర్ క్రైమ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తామని, అట్లే మన చెప్పినట్టు ప్రతి సంవత్సరం నేను మల్లక్పేటలో ఉన్నప్పుడు, సరదాపురం పోలీస్ రిక్రూట్మెంట్ వెళ్ళినప్పుడు సొంతంగా అక్కడ నేను
ఈ ఫిజికల్ ఫిట్నెస్ క్యాంప్ ఒకటి, దాంతోపాటు కోచింగ్ క్యాంప్ కూడా నేను అక్కడ కండక్ట్ చేశాను. చాలామంది యువత ఉద్యోగం పొందారు. మీరు చెప్పిన దాని ప్రకారం కూడా ఈసారి నోటిఫికేషన్లో కూడా మేము ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ క్యాంప్ అండ్ ఈ కోచింగ్ సంబంధించి కూడా నేను ఆర్గనైజ్ చేస్తానని చెప్తున్నాను. మరొకసారి ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం విధ్వంస పాలన నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పయనిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కడప జిల్లా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలు ఎంతో ఉపకరిస్తున్నాయని, నియోజకవర్గంలో మరో సబ్స్టేషన్లు ఏర్పాటు చేసే దానికి సహకరించాలని, విద్యుత్ వినియోగం పెరిగినందున కోరుమామిళ్ల ప్రాంతంలో 60 ఎకరాల సేకరణకు సిద్ధంగా ఉందని, ఈ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు కట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు రావడం వలన ఎంతో వెనుకబడిన ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్ రూపంలో ఖర్చు పెడుతున్నాం. దాదాపు 63-64 లక్షల మందికి 33,000 కోట్ల రూపాయల పైన పెన్షన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అయితే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు తల్లుల అకౌంట్లో ఇచ్చాం అనమాట. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసమే ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాం. దాంతోపాటు మా డిపార్ట్మెంట్ సంబంధించి అందరిని రమ్మని చెప్పాము. ఇవాళ కడప జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తాం, సబ్స్టేషన్స్ ఎన్ని ఇచ్చాము, ఆర్టీఎస్ఎస్ ఎలా జరుగుతుంది, పిఎం సూర్య గారు 20 లక్షల కనెక్షన్ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది. దాన్ని అట్లానే పిఎం కుసుమ్ ఎక్కడైతే అగ్రికల్చర్ ఉందో అక్కడంతా కూడా రాబోయే రోజుల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి పవర్ ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా దానికి అందుబాటులో ఉన్న సబ్స్టేషన్లో కట్టేసి అవి కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఇవన్నిటిని కూడా వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉందన్నమాట. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఉన్నా సరే, మా పవర్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ ఏదైనా సరే అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. కరెంటు బిల్లులు అయితే గత ప్రభుత్వం విపరీతంగా నిర్వీర్యం చేసిన వ్యవస్థని దాదాపు 1,30,000 కోట్లు అప్పులు చేసేసి కరెంటు వ్యవస్థని మా డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు. ఇప్పుడు అన్నింటిని కూడా దాన్ని రెక్టిఫై చేసేసి పవర్ బిల్లు పెంచకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ధ్యేయం. రాబోయే రోజుల్లో పవర్ బిల్లు పెంచకుండా ప్రజలకి నాణ్యమైన విద్యుత్ 24 hours ఇవ్వాలి. దీంట్లో పాటు సోలారు విద్యుత్తు, సోలారు, విండ్, పిఎస్పీలు ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్ని కూడా రెడీ చేసి తీసుకురావాలన్నమాట. ఎందుకంటే మనం అప్పట్లో 14 to 19 రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మన రాష్ట్రంలో 7,000 మెగావాట్ల నుంచి 8,000 మెగావాట్ల పైన రెన్యూబుల్ ఎనర్జీలో మనం పెట్టిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు ఒక్క మెగావాట్ కూడా ఈ రాష్ట్రానికి అందుబాటులోకి రాల. మన తర్వాత స్టార్ట్ చేసిన రాష్ట్రాలు గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, కర్ణాటక అన్ని కూడా ముందుకెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాటితో పాటు పోటీ పడాలనే ఉద్దేశంతో మనం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి చాలా సంస్థల్ని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి, ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ తీసుకొస్తున్నాం. వీళ్ళందరి చేత ఇండస్ట్రీస్ పెట్టిస్తున్నాం, రెన్యూబుల్ ఇండస్ట్రీస్ పెట్టి పవర్ తయారు చేపిస్తున్నాం. మనకి అనువైన ప్రదేశం రాయలసీమ అనే ప్రాంతం మనకి మంచి అనువైన ప్రదేశం. ఈ ప్రాంతంలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువగా తీసుకొని సోలార్, విండ్ కానీ, పిఎస్పీని ఎక్కువగా తయారు చేసి మన రాష్ట్ర వినియోగాలకే కాకుండా దేశంలో ఎక్కడున్నా సరే ఆ వినియోగించడం కోసం తయారు చేసే కార్యక్రమం కూడా చేపట్టాం అన్నమాట. తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మీకు తెలుసు, లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ధ్యేయం పెట్టుకున్నారు. దాంట్లో అవకాశం ఉన్న చట్టంలో ప్రభుత్వ ఉద్యోగాలు, టీచర్ పోస్టులు 6,300, 6,400 పోస్టులకి తొందరలోనే డిఎస్సి పిలుస్తున్నారు అనే ధ్యేయంతో బాండ్లు ఇచ్చినాం. సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖు సెలవు ఉన్నా కానీ 31వ తారీఖు లోపల 4,000 పెన్షన్ ప్రతి ఇంటికి చేరుస్తున్నాం. దాంతోపాటు మీరందరూ చూస్తున్నారు, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ ప్రతి మహిళలకి వచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు గతంగా 10 రోజులుగా తిరుగుతుంటే గ్యాస్ సమస్యలు కొన్ని ఈకేవైసీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటా పోతున్నాం. దాంతోపాటు తల్లికి వందనం, ఆనాడు మేము ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తా అంటే గత పాలకులు ఒకటే మాట దాన్ని వ్యంగ్యంగా నవ్వుతూ మా మీద ఎక్కిరిచ్చినారు, చేయలేము అనేసి. కానీ ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సంతోషంగా మీ అందరూ చూశారు, మహిళలు మా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తున్నారు. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇది ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకెళ్ళాం. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎక్కడైనా ఉంటే కూడా నిన్న మెగా పేటీఎం లోపల గ్రీవెన్సెస్ తీసుకొని అవి కూడా క్లియర్ చేస్తున్నాం. దాంతోపాటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే అనౌన్స్ చేసినారు, ఆగస్టు 15 కంతా ఫ్రీ బస్, ఉచిత బస్ ఖచ్చితంగా ఇస్తారు. అదే రోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 వేతనం వేస్తారని చెప్పడం జరిగింది.
దీంతో పాటు మీ అందరికీ అన్న ఇందాకే చెప్పాడు, నెలాఖరు లోపల అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ రైతు భరోసా రైతులందరికీ మనము డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరు అడుగుతున్నారు, అవన్నీ చేస్తామనేసి మీ అందరికీ చెప్తున్నాం. ఈరోజు బద్వేల్కి వచ్చినప్పుడు బద్వేల్లో ఉన్న ప్రధానమైన సమస్యలు, ఈరోజు ఆర్డిఎస్ఎస్ జిల్లాలో అందరికంటే మొత్తం ఫస్ట్ ప్లేస్లో ఉన్నదానికి మంత్రివర్యులు రవీణ్కి చాలా కృతజ్ఞతలు మీ అందరికీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం వెనకబడిన ప్రాంతం అన్నా కానీ ప్రతి పల్లెకి 3 ఫేజ్ కరెంట్ ఖచ్చితంగా ఇప్పిస్తాను ఆ రోజు మాట ఇచ్చినాడు అన్న. అదేవిధంగా ఈరోజు 50% మన తాలూకాలో క్లియర్ అయింది సర్వే ప్రకారం ఫస్ట్ ఫేజ్ 1లో, మిగతాది కూడా తొందరగా అయిపోతాయి. దాంతోపాటు మేము ఒక 6 సబ్స్టేషన్లు కోరడం జరిగింది. అన్న ఇప్పుడున్న ఫేజుల్లో ఏమి ఇస్తారో ఆయన రివ్యూ మీటింగ్ తర్వాత తెలియజేస్తారు. తర్వాత మనకున్న సచివాలయాలు ఉన్నా కానీ 14 సచివాలయాలకి ఈడ పోస్టింగ్ లేదు, జేఎల్ఎంస్ కానీ వీటికి ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ భర్తీ చేయాలి. అవి వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉంటే అవి చేయమని అడిగినాం. దీంతోపాటు మీ అందరికి తెలిసిందే అన్ని విషయాల్లో మనం కరెంట్తో పాటు ఇండస్ట్రీ కావాలి కాబట్టి నేను అన్నకి గతంలోనే వాళ్ళ ఆఫీస్ సిబ్బందికి ఒక సర్వేగా చేసి పూర్వం వల్ల 600 ఎకరాలు చూసాం. సోలార్ ప్రాజెక్టు మాకు కేటాయించాలనేసి మేము మీ అందరి ద్వారా ఇక్కడ ఉన్న తాలూకా వాళ్ళ ద్వారా ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్న ఇందాకే చెప్పాడు. బద్వేలు పట్టణం ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశ మందిరం నందు ప్రజా సంఘాల ఆధ్వర్యాన అంతర్జాతీయ గుర్తింపు పొందిన మనం ఫౌండేషన్ వారి ద్వారా డాక్టరేట్ అవార్డులు అందుకున్న బద్వేలు గురుమూర్తి, కొండపల్లి చిన్న సుబ్బారావు మరియు జాతీయ సేవారత్న అవార్డులు అందుకున్న ఎస్ఎన్ సుబ్బారాయుడు, యు వెంకటరమణ యాదవ్ వారి సతీమణులకు మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి శ్రీరామరాజు, అలాగే పేర్నిపాటి రామరాజు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ బి వెంకటరాజు, మరాఠా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బిఎంకే సాగర్, ప్రజా సంఘాల నాయకులు దుశ్శాల్వ పూలమాలలతో మరియు అరవింద్ ఫౌండేషన్ వారి రతన్ టాటా మెమోరియల్ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. మరి సహాయం చేయడం, ఇతరులకి సహాయం చేయడము, ఈ విధంగా మా మనం ఫౌండేషన్ ఆర్థిక మద్దతుతో సేవా కార్యక్రమం చేస్తూ మరి అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాము. అదేవిధంగా కరోనా టైంలో మరి దేశాలకి మనం ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహం సభ్యులు కూడా జరిగింది. అదే కాకుండా మరి 5 కంట్రీస్లో మనం ఫౌండేషన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఫౌండేషన్ చరిత్రగా డెవలప్ చేస్తూ సమాజంలో సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఆ కౌలునే మాకు ఆదర్శనీయంగా మా తండ్రితో సమాజంలో మరి గురుమూర్తి సార్ గారు, మరి కొండపల్లి సుబ్బారావు సార్ గారు పరిచయం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ మరి ముందుకు సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నాము. ఆ కౌలో ఈ సంవత్సరం 10వ వార్షికోత్సవం చేయడం కలిసింది. మరి మా సమాజ సేవలను గురించి చేసిన సేవలను అమెరికాలో ఉన్నటువంటి చికాగోలో యునైటెడ్ హిందూ సంఘాలు అక్కడ సంస్థలకి పర్ఫార్మెన్స్ చేసినటువంటి సేవలను అక్కడ పంపించడం జరిగింది. వారు దీనికి అక్కడి నుంచి గౌరవప్రదమైన ప్రశంసా పత్రాన్ని మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. ఆ యొక్క ప్రశంసా పత్రాన్ని మన ఫౌండేషన్ కొనసాగిస్తూ మరి యునైటెడ్ ఫుడ్ సాల్వెంట్ థియరిటికల్ వ్యవస్థ వారు మనం సర్టిఫికేట్ హైదరాబాద్లో గవర్నమెంట్ పెద్దలు చేసే విధంగా గౌరవ డాక్టరేట్ ఇరువురికి అందించడం జరిగింది. మళ్ళా సుబ్రహ్మణ్య సార్ గారికి మరి రామ్ గారికి మాకు సేవలు వారిని కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా పిల్లలకి చిన్నప్పటి నుంచే వారికి సంస్కారం సంస్కృతిని నేర్పించుకుంటూ సమాజ సేవ మంచి దృక్పథాన్ని నేర్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారికి వచ్చే ఆశలు అవే ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి నీతి విద్యతో ఆధ్యాత్మికతతో తెచ్చుకున్న అవార్డులను ఇక్కడ సోషల్ వెల్ఫేర్ అంటే ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఎవరా అని ఎంక్వైరీ చేస్తాడు 3 రాష్ట్రాల్లో. అప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళకు ఈ గౌరవ మర్యాదలు ఇస్తారు. కాబట్టి మేము కూడా అతన్ని మీరు రండి, పొద్దుటూరు వాసి నువ్వు కాబట్టి మా కడప జిల్లా వాసి కాబట్టి బద్వేలుకి రండి అని మేము ఇన్వైట్ చేసాము. వారు వచ్చారు. ఈరోజు వారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సార్ చెప్పినట్టు ఒక చిన్న కవితను కూడా చదువుతాను నేను. ఇది మన ప్రజలు గమనించాలి. ఫస్ట్ ఏమంటే చదువు కన్నా సంస్కారం ముఖ్యం, విద్య కన్నా వినయం ముఖ్యం, జాతి కన్నా నీతి ముఖ్యం, మతం కన్నా మానవత్వం ముఖ్యం, కులం కన్నా గుణం ముఖ్యం, క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం, ఫ్యాషన్ కన్నా కాంపోజిషన్ ముఖ్యం, హిస్టరీ
కన్నా హ్యూమినిటీస్ ముఖ్యం, కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం, మనీ కన్నా మోరల్స్ ముఖ్యం. అంటే డబ్బులుంటే కాదు, తను ప్రవర్తించిన ప్రవర్తన ముఖ్యమని ఇటువంటి నీతి వాక్యాలు ఎవరో మహానుభావులు పెట్టారు. అవి కూడా మేము నలుగురు వినాలని చెప్పి చదువుతున్నాము. కాబట్టి మీకు అందరి కోరుకునేది ఏంటంటే దీంట్లో ప్రతి పాయింట్ మనం ఒక్కడికి వర్తిస్తుంది. మన మానవ జాతిలో మానవులుగా పాయింట్. ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం నందు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేశారు. ఇంజనీరింగ్ కార్మికులు చాలీచాలని వేతనాలతో పూట గడవడం కూడా కష్టంగా మారింది. అందుకని జీవో నెంబర్ 36ని అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులందరికీ 21,000 రూపాయలు వేతనం అందేలా అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ వేతనాలు ఇవ్వాలని, అందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని, మరణించిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తదితర డిమాండ్లపై మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. గత 7 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులకు పైసా కూడా వేతనాలు పెంచలేదు. 7 సంవత్సరాల కాలంలో ఈరోజు అన్ని రకాల వస్తువుల ధరలు, బియ్యం, పప్పు, నూనె, అట్లాగే స్కూల్ ఫీజులు, కరెంట్ ఫీజు, అన్ని రకాల వస్తువులు జరుగుతాయి. కానీ మా జీతాలు మటుకు పైసా కూడా పెంచలేదు. దీంతో కార్మికులు చాలీ వేతనాలతో దుర్భరమైన జీవితం మన మార్కాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరో పక్క ఈరోజు ఇదే మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల మటుకు 21,000 వేతనం పెంచింది. కానీ అదే స్థాయిలో పనిచేస్తూ ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు వాస్తవానికి ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు అంటే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్లు. ఈరోజు ట్యాపులు బిగించే వాళ్ళైతే, నీళ్లు సాగర్ వాటర్ సప్లై అయితే, స్ట్రీట్ లైటింగ్ అయితే, వాచ్మెన్ అయితే, కంప్యూటర్ ఆపరేటర్లు అయితేనేమి, బోర్వెల్ ఆపరేటర్, ఇట్లా రకరకాల విభాగాల్లో ఈరోజు కార్మికులు ఎమర్జెన్సీ సర్వీసుల్లో పనిచేస్తున్నారు. ఈరోజు అటువంటి కార్మికులకు చాలా తక్కువ 15,000, ఆ ఇస్తున్న 15,000 కూడా ఈరోజు పిఎఫ్ ఈఎస్ఐ పోగా 12-13,000 లోపు తీసుకుంటున్నారు. ఈ 13,000తో 7 సంవత్సరాల కాలంగా కార్మికులు దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము, అయ్యా మాకు గతంలో సమ్మె సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం మీ అందరికీ కూడా వేతనాలు పెంచుతున్నారు. కానీ ఆ ఒప్పందం ప్రకారం పైసా కూడా పెంచలేదు. గత ఒప్పందం ప్రకారం ఈరోజు జీవో నెంబర్ 36, అట్లాగే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అన్ని రకాల ఈరోజు చనిపోయిన కార్మికుడికి సహాయం, ఆర్థిక సహాయం, అట్లాగే పెన్షను, అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్ని అమలు చేస్తామని అన్ని రకాల హామీలు ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. ఒప్పందం కూడా రాసింది, అగ్రిమెంట్ మినిట్స్ రూపంలో రాసిచ్చింది. కానీ ఇప్పటికీ సుమారుగా 9 నెలలు అవుతుంది. 9 నెలలు, సంవత్సరం అయింది. సంవత్సరం పూర్తి దాటింది. సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఈరోజు అమలు కావటం లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఇంజనీరింగ్ కార్మికులుగా మా బాధలు, మా వ్యతల కోసం గతంలో చాలా సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వానికి అనేక అర్జీలు ఇచ్చాము, పోస్ట్ కార్డులు ఇచ్చాము. విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలియజేశాము, ఒంగోలులో కలెక్టర్ గారికి తెలియజేశాము, అట్లాగే పోస్ట్ కార్డులు ఉద్యమం చేశాము. అనేక దఫాలుగా సుమారు 6 నెలల కాలంగా ఈ ప్రభుత్వానికి, అయ్యా మేము బతకలేకపోతున్నాం ఈ జీతాలతో, కాబట్టి మా యందు దయ ఉంచి పెంచమని సవినీయంగా మున్సిపల్ కార్మికులు చెప్పాము. కానీ ఈ ప్రభుత్వం ఒక రకంగా కాలయాపన, ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నాం, ఆ కమిటీ, ఈ కమిటీ, అట్లాగే ఆర్థిక శాఖ ఒప్పుకోలేదనో రకరకాల కాలయాపనతోటి ఒక రకంగా మభ్యపెట్టే తప్ప సమస్య పరిష్కారం చేసే దిశ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఇష్టం లేకున్నా సమ్మె చేయాలని మాకైతే లేదు. కానీ మా జీవితాలు గడవటం లేక మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అనివార్యంగా ఈ ప్రభుత్వం చేయకపోవడంతో ఇష్టం లేకుండా ఈరోజు సమ్మె చేస్తున్నాం. కాబట్టి ప్రజలు, పుర ప్రముఖులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హామీలన్నింటినీ నెరవేరుస్తున్నాం, మంత్రి గొట్టిపాటి రవికుమార్. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, కార్మిక సంఘాల డిమాండ్. ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, రేణుక
స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.